నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ గారి మళ్ళా కొత్త పాట ఒకటి మొదలు పెట్టారు. రెడ్ బుక్ వ్యవహారానికి సంబంధించి రెడ్ బుక్ లో ఉన్నవి దాన్ని కాంట్రవర్సీగా తీసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటంటే మళ్ళా రెడ్ బుక్ ఎందుకు ఆయన రెడ్ బుక్ మీద నోట్ గా ఒక మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజానికి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ లోకేష్ తన ఆ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవో చూసుకుంటున్నాడు. ఆ ఫారెన్ వెళ్తున్నాడు, అక్కడి నుంచి కంపెనీలు ఏవో తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ లో వాళ్ళని కన్విన్స్ చేసి ఎంఓయూలు తీసుకుంటున్నాడు. ఇదే చేస్తున్నాడు, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. కాదంటే వీళ్ళు ఏదో గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టుగా వీళ్ళు వైసీపీ వారు భుజాలు తడుముకుంటున్నారు అన్నమాట. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎక్కడ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఏమిటి? రాజ్యాంగం ఉంటే ప్రభుత్వానికి మన తాలూకు రాజ్యాంగం బట్టి ప్రభుత్వం ఆ నామ్స్ ప్రోటోకాల్స్ అన్ని పాటిస్తుంది. కానీ వీళ్ళ తాలూకు కాయిన్ చేసేటువంటి విధానమే తప్పు. రాజ్యాంగం ఏది పడితే దాన్ని ముడిపెట్టకూడదు. ప్రభుత్వ పోకడ, గవర్నెన్స్, ప్రభుత్వ పాలన, ఈ పాలన రాజ్యాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని అంటారు కదా, ఆర్టికల్ సో అండ్ సో సెక్షన్ ప్రకారంగా ఇలా జరగాలని. అంటే వీళ్ళ తాలూకు ఎత్తుగడే తప్పు, వీళ్ళు మాటలే తప్పు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముందుగానే, అందరికంటే ముందుగానే ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పే ధోరణిలో ఉన్నాడన్నమాట. ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయి జంతర్ మంతర్ కూర్చున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్తుంది ఏంటంటే ఎవరికి కూడా పరిపాలన చేత కాదు, అందరూ కూడా తిని కూర్చుంటున్నారు తప్ప డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానవహోమాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వల్లిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మొన్న లోకేష్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు అన్నమాట. ఆ డబుల్ టంగర్ జగన్మోహన్ రెడ్డి తన మాటలు సీరియస్ గా తీసుకొని ఈ విదిన్ నో టైం డెఫినెట్ గా మిగతా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఆ యాక్షన్ తీసుకున్న వాళ్ళు రోజా ఉంది, అంబటి రాంబాబు ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. వీళ్ళందరూ లైన్ గా వచ్చేస్తారన్నమాట. అది అందరికి కూడా నోటీసులు ఎవరు ముందు వస్తాయో ఎవరి వెనక వస్తాయో తెలియదు, కానీ ముందు మాత్రం రోజా, పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టాడు అన్నమాట. వీళ్ళు ఏంటంటే కొత్త స్లోగన్ మొదలు పెట్టారు. అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్ చేసుకుంటారు, ఒక 4 రోజులు ఉంచుతారు, తర్వాత మళ్ళీ పంపించేస్తారు, మాకు వచ్చే నష్టం ఏమిటి అంటున్నారు అన్నమాట. కనుక అది కూడా లోకేష్ దృష్టిలో పెట్టుకొని అరెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏమి నష్టం లేకుండా అత్తారింటికి అల్లుళ్ళి వచ్చేసినట్టుకు వచ్చేస్తే ఏం లాభం? ఆ పనిష్మెంట్ తాలూకు రుచి ఏమిటో వాళ్ళకి తెలియాలి. జైలు శిక్ష ఎలాంటిది, పనిష్మెంట్ రుచి చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 53 రోజులు రుచి చూపించాడో వీళ్ళకి కూడా పనిష్మెంట్ రుచి చూపించినట్టయితే అప్పుడు తప్పులు చేయరు, అప్పుడు నేరాలు చేయరు, నేరస్తుల్ని సమర్థించరు, నేరస్తులేమో ఉత్పత్తి చేయరు. నేరస్తుల్ని సృష్టిస్తున్నారు కదా. నువ్వు వెళ్ళరా, నలుగురు నరికేసినట్టయితే నీకు పదవి, నలుగురు తిట్టినట్టయితే నీకు పదవి, నలుగురు దారి కాచి కొట్టినట్లయితే నీ పదవి, అక్కడున్న 400 ఎకరాలు కబ్జా చేస్తే నీ పదవి. ఇదండి ఎంత పూర్తిగా అంటే కలుషితం అయిపోయిందన్నమాట రాజకీయాలు. ఆ రాజకీయాల్లో రెడ్ బుక్ ఇప్పుడు ఫ్రెష్ గా వేడిగా వడ్డన చేసినట్టయితే కొంతైనా మారుతుంది. అంతేగాని లోకేష్ కూడా వాళ్ళ నాన్నలాగే
తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూర్చుంటే ఇక్కడ పబ్లిసిటీ కాదు మనకు కావలసింది కార్యాచరణ. ఈ నిజంగా నేరస్తులు శిక్షిద్దాం ఉద్దేశం ఉన్నట్టు శిక్షించు, లేదా నేరస్తుల్ని శిక్షించే అవకాశం నాకు లేదంటే చేతులు ఎత్తేసి ఊరుకో. బట్ పరిపాలన చేస్తున్నావు కదా, నువ్వు చేస్తున్న పరిపాలనకి అర్థం పర్థం లేకుండా నువ్వు పరిపాలన చేస్తున్నావు, వాళ్ళు బుర్ర జరుగుతున్నారు. ప్రజలకు అయోమయంగా ఉంది, నువ్వు చేస్తుంది కరెక్టా వాళ్ళు చేస్తుంది కరెక్టా అని. అందువల్ల ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళ తాలూకు తొందరగా ఖాళీ చేస్తే ఇక పరిపాలన మీద దృష్టి పెట్టవచ్చని నా ఉద్దేశం. నీ 10 పేర్లు ఆ 10 మంది తీసేస్తే ఉంది, నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు, అప్పుడు నీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అందుకే చెంకలో పెట్టుకుని నా దగ్గర రెడ్ బుక్ ఉంది అంటే ఎవరు హాస్యాస్పదంగా మారిపోయింది. ఈరోజు రెడ్ బుక్ అనేది హాస్యాస్పదంగా మారింది. అందువల్ల దాన్ని కార్యాచరణలో పెట్టమని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తప్పకుండా సార్. మనకి అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా మీరు అన్నట్టుగా అసలు ఉన్న సభ్యుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ఇది కనిపిస్తూ ఉంది. అలాగే అందులో ఉన్న చాలా మంది ఈవెన్ అంబటి రాంబాబుతో కలిపి కూటమిలోకి జంప్ అవుతారు లేదా పార్టీ మారుతారు అనే వార్త కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ ఆవేశంలోనే ఏమైనా జగన్ దానికి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఏమైనా అంటున్నాడా? అవునమ్మా, అందరికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెటే. ఈ రాజకీయాల్లో ఏది రహస్యంగా ఉండదు. ఇప్పుడు కాపులో చేరుతారు, చౌదరిలో చేరుతారు, రెడ్డిలో చేరుతారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడంటే జనసేన పార్టీలో చేరుతాడు, ఎవరైనా తప్పకుండా చేరాలి. బొత్స ఉన్నాడు, పార్టీ ఏదైనా కొంచెం దివాళా చేసే పరిస్థితుల్లో జనసేన పార్టీలో చేరుతాడు. కాపు కమ్యూనిటీ అంతా ఆటోమేటిక్ గా జనసేనలో చేరుతారు కదా. చేర్చుకునే అవకాశం ఉందంటారా? రాజకీయాలమ్మా, రాజకీయాల్లో మెటీరియలిస్టిక్ గా ఉంటుంది. అవసరం అవకాశం, అవసరాన్ని బట్టి చేరుతారు, అవకాశం ఉంటే చేరుతారు. అంతేగాని ప్రేమలే ఉండవు వీళ్ళ మీద, ఒకరి మీద ఒకరికి గౌరవాలు కానీ ప్రేమలు కానీ ఉండవు. సపోజ్ బొత్స వచ్చాడంటే ఆయనతో ఫాలో అవుతూ ఒక 70 మంది అంతకుముందు ఎమ్మెల్యేలు ఆయనతో ఉండేవారు. ఇప్పుడు కనీసం ఒక 50 మంది అయినా ఉంటారు కదా, కనీసం 25 మంది అయినా ఉంటారు కదా. బొత్స గురించి కలుపుకోవడం కాదు, ఆయన వెనుక ఉన్నటువంటి ఆ 30 మందో 50 మందో ఎంతమంది వీళ్ళు కలుస్తారు కదా, దానికోసం కలుపుకుంటారు అన్నమాట. ప్రేమలే ఉంటాయి రాజకీయాల్లో. అంటే ఈ పార్టీలో చేరితే మనకి ఏమొస్తుంది, మనకి ఏం ఆఫర్ చేశారు, ఆఫర్ చేసింది నిజంగా చేస్తారా, పుట్టి ఆఫర్గా మిగిలిపోతుందా? ఇప్పుడు వెండాపురం వరంకి ఆఫర్ చేశారు, యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని. ఆఫర్ నిలబెట్టుకున్నారా? లేదు కదా. అలాగే వంగవీటి రాధాకి ఆఫర్ చేశారు, ఆఫర్ నిలబెట్టుకున్నారా? ఇట్లాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. మనకి ఎవరు కూడా మనవాడు కాదు, కానీ రాజకీయాల్లో జనరల్ గా జరుగుతాయి ఇవన్నీ. మంచి చెట్లు చూసుకొని వాడు జంపులు చేస్తారన్నమాట. జంపులు చేయడం అంతవరకు ఈ 3 సంవత్సరాలు ఏదో విధంగా కార్యాచరణ కావాలి కదా. అవును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జైలుకి వెళ్ళినంత వరకు లేదో కొంచెం డ్రామా ఆడాలి. ఆ డ్రామా ఆడిన నెపంతోనే మాట్లాడుతున్నారు అనమాట. తాటాకు తప్పులకు కుందేళ్లు బెదరమంటున్నారు కానీ వీళ్ళు కుందేళ్లు కాదు, అక్కడ తాటాకులు లేవు. వీళ్ళు చేసిన తప్పుడు వీళ్ళు బెదిరిస్తున్నాయి, వీళ్ళు చేసిన తప్పులే రేపు పొద్దున వీళ్ళు శిక్షిస్తాయి. వీళ్ళు చేసిన నేరానికి వీళ్ళు బాధ్యులు. ఆ విషయం వైసీపీ గుర్తుంచుకుంటే చాలు. బట్ లోకేష్ ఆ రెడ్ బుక్ తాలూకు ఆ ప్రస్తావన సాధ్యమైనంత తొందరలో తీసేయాలన్నమాట. నీ పరిపాలన బ్రహ్మాండంగా గవర్నెన్స్ చేస్తున్నావు, కంపెనీలు చేస్తున్నావు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, స్కీమ్స్ ఉన్నాయి, మంచి వివరచన ఉంది. అయితే మళ్ళీ రెడ్ బుక్ ఎందుకు దండగా తీసి పక్కన పెట్టండి. అవును, ప్రతిసారి రెడ్ బుక్ అంటూ ఏదో అవహేళన కింద ఉండకుండా జనం అనుకుంటున్నారు. ప్రజలు ఇక్కడ ప్రజల్లోకి వచ్చి ప్రజా జీవితం కొంచెం చూసినట్టు రెడ్ బుక్ అంటున్నారు అన్నమాట. అందువల్ల అది కాకుండా కొంచెం అది పక్కన పెట్టు, అది పూర్తి ఫినిష్ చేసేసే ఎంతగా. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.